ఇక హైదరాబాద్ కోటిలో కాల్పుల కలకలం రేగింది. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర కాల్పుల చోటు చేసుకున్నాయి. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఏకంగా 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఘటనలో రషీద్కు గాయాలయ్యాయి. డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లినటువంటి రషీద్పై దుండగులు కాల్పులు జరిపారు. అతన్ని ఫాలో చేసి డబ్బులు కాజేశారు. ఇక సీసీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, ఘటనా స్థలి నుండి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రోజు రోజుకి గన్ కల్చర్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కోటిలో మెయిన్ ఎస్బీఐ బ్రాంచ్ వద్ద 7 గంటలకి కాల్పుల కలకలం సృష్టించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 6 లక్షల రూపాయలని డిపాజిట్ చేయడానికి కోటిలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ ఏటీఎం వద్దకి ఉదయం 7 గంటలకి రషీద్ అనేటటువంటి ఒక బట్టల వ్యాపారి రావడం జరిగింది. వస్త్ర దుకాణం వ్యాపారి. ఆయన డిపాజిట్ చేసేటటువంటి టైంలోనే ఆయన్ని అనుసరిస్తూ కూడా ఒక ఇద్దరు గుర్తు తెలియనటువంటి దుండగులు ప్రధానంగా 2 వీలర్ మీద ఆయన ఫాలో కావడం జరిగింది. ఫాలో అయిన తర్వాత ఇక్కడికి ప్రస్తుతం ఎస్బీఐలో ఉన్నటువంటి ఏదైతే కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్నటువంటి ఏటీఎం డిపాజిట్ మిషన్ వద్ద 6 లక్షల రూపాయలని డిపాజిట్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇక్కడ తన వెహికల్ని ఆపి లోనికి వెళ్ళేటటువంటి సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళిద్దరూ కూడా ఆయన పైన రషీద్ పైన కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాల్పులు జరిపినటువంటి సందర్భంగా ఆయన కాలికి తోటాలు తగ్గడంతో పూర్తిగా ఇక్కడ బ్లడ్ వచ్చినటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఎస్బీఐ ఏటీఎం వద్దనే ఆయన డిపాజిట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఆయన వద్ద ఉన్నటువంటి 6 లక్షల రూపాయలని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ కాల్పులలో ఎవరైతే గాయాల పాలయ్యారో ఆ రషీద్ని మలక్పేటలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆయన పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ స్థానిక పోలీసులతో పాటు అదేవిధంగా క్లూస్ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ప్రత్యేకంగా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతటినీ కూడా క్లూస్ టీమ్ వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు ఎస్బీఐ ఏటీఎంకి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని అంతటిని కూడా సేకరిస్తున్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇద్దరు ఎవరైతే దుండగులు ఇద్దరు ఫాలో అవుతూ వచ్చారో వారిద్దరూ ఈ రషీద్ని ఎక్కడెక్కడి నుంచి ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఈ రషీద్ అనేటటువంటి వ్యక్తి ఒక వస్త్ర దుకాణానికి సంబంధించినటువంటి వ్యాపారి కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి సన్నిహితులా లేకుంటే ఇతన్ని గత కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ దిశగా ఇప్పటికొకవైపు సీసీటీవీకి సంబంధించినటువంటి దృశ్యాలన్నింటిని కూడా పోలీసులు అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీమ్స్ అన్నిటి కూడా సేకరించేటటువంటి ప్రయత్నం చేసాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏటీఎం వద్ద ప్రత్యేకంగా ఏటీఎంలు అదేవిధంగా డిపాజిట్కి సంబంధించినటువంటి మిషన్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ప్రస్తుతం ఆయన ఉదయం 7 గంటలకే బిజినెస్కి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారంతా కూడా తమకు సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా ఇక్కడ ఆ డిపాజిట్ లాకర్లో ప్రధానంగా డిపాజిట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దానిలో భాగంగానే అవసర దుకాణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉదయాన్నే 7 గంటలకి తనకు సంబంధించినటువంటి 6 లక్షల రూపాయలను డిపాజిట్ చేసేందుకు ప్రస్తుతం ఈ ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం మిషన్లన్నీ కూడా కొన్ని ఏటీఎం మిషన్లతో పాటు మరొకవైపు కొన్ని డిపాజిట్కి సంబంధించినటువంటి మిషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి మిషన్ల ద్వారా డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్లకుండా తమకు సంబంధించినటువంటి అమౌంట్ని ఈ డిపాజిట్ మిషన్ల ద్వారా డిపాజిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ఆ బిజినెస్ కేరళకు సంబంధించినటువంటి రషీద్ అనేటటువంటి వ్యక్తి
ఈ ఎస్బీఐ కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్కి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏటీఎం సెంటర్కి రావడం జరిగింది. ఈ ఏటీఎం సెంటర్కి వచ్చినటువంటి సమయంలోనే ప్రధానంగా ఇద్దరు ఫాలో అవుతూ వచ్చినటువంటి వ్యక్తులు ఆయన పైన కాల్పులు జరపడం తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి మనీని తీసుకొని పారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారికి సంబంధించి ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ప్రత్యేకంగా 2 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 టీంలు ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా సేకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు ఎవరు ఆ 2 వీలర్కి సంబంధించినటువంటి నెంబర్ని ట్రేట్ చేయడంతో పాటు అదేవిధంగా వీరు ముందు నుంచి ఫాలో అవుతున్నారా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ క్లూస్ టీమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్నిటిని కూడా సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. వరుసగా హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏటీఎంకి సంబంధించి ఏటీఎంలో మనీ డిపాజిట్ చేసేటటువంటి వారితో పాటు అదేవిధంగా పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకెళ్తున్నటువంటి వారిపైన నిఘా ఏర్పాటు చేసి గుర్తు తెలియనటువంటి దుండగులు ఇటువంటి కాల్పులకి జరిపి ప్రధానంగా అమౌంట్ని దోచుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తాజాగా కొద్దిసేపటి క్రితం 7 గంటల సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన హైదరాబాద్లో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. పెద్ద మొత్తంలో ఎవరైనా అమౌంట్ని చేతులతో క్యారీ చేసి బ్యాంకులకు కానీ అదేవిధంగా ఎక్కడికైనా క్యారీ చేయాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.